శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మఖానందాంగనా డింపకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం. ధర్మరాజు రాజసూయయాగము చేశాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలుని వధించాడు. శిశుపాలుడు కూడా కారణజన్ముడే. మునీశ్వరుల యొక్క శాపమును అనుసరించి పుట్టినటువంటి ఆ శిశుపాలుడు భగవంతుణ్ణి దూషించి శ్రీకృష్ణుని చేత మరణించటం వలన అతని యొక్క శరీరములో నుంచి దివ్యకాంతి శ్రీకృష్ణునిలో లీనమైంది. పరమాత్ముని యొక్క దివ్య గుణగాణములను, వైభవాన్ని, ప్రాభవాన్ని మునీశ్వరులు, యోగీశ్వరులు అందరూ స్తుతించారు. రాజులందరూ కూడా స్తుతించుకుంటూ తమ తమ గృహాలకు వెళ్ళిపోయినారు. శ్రీకృష్ణ భగవానుని కొంతకాలము తన దగ్గరనే ఉండమన్నాడు ధర్మరాజు. అందరినీ గౌరవించాడు. ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు తన భార్యల మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కొలువు తీరి ఉన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆనందంతో ప్రకాశించాడు. ద్రౌపదీదేవి కూడా సర్వ ఆభరణ భూషితురాలై కళకళలాడుతూ ఉన్నది. ఆ కొలువులోకి దుర్యోధనుడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఎలా ఉన్నది ఆ కొలువులో? అందమైనటువంటి అష్టమి నాటి చంద్రబింబంలా ఉన్నటువంటి పాల భాగంతో కనపడుతున్నటువంటి వడ్డాణాలతో, అలాగే చక్కని చెక్కిళ్లతో, ముత్యాల హారాలతో, కంకణాలతో, ఉంగరాలతో కాంతులిమ్మేటువంటి మాణిక్యపు బొమ్మల, దివి నుండి భువికి చేరినటువంటి చంద్రశేఖర్ల శృంగారాన్ని మూర్తిభవించినటువంటి మోహిని దేవతల వలె విరాజిల్లేటువంటి సౌందర్యవతుల మధ్య ద్రౌపదీదేవి ఉన్నది. శ్రీకృష్ణుని యొక్క భార్యల మధ్యలో ద్రౌపదీదేవి కనపడుతున్నది కళకళలాడుతూ. రాజసూయ వైభవాన్ని, ఆ మెరుపు తీగలా ప్రకాశించేటువంటి ద్రౌపది యొక్క సౌభాగ్యాన్ని చూచి దుర్యోధనుడు సహించలేకపోయినాడు, బాధపడ్డాడు. ధర్మరాజు కొలువు తీరి ఉండగా, ధర్మరాజు తన సభాభవనంలో దేవతలు సేవిస్తుండగా ప్రకాశించేటువంటి దేవేంద్రునిలా కొలువు తీరాడు ఆయన. ధర్మరాజు తన యొక్క ధర్మరాజుని కుమారులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధువులు, మంత్రులు, సేవకులు అతన్ని సేవిస్తూ ఉన్నారు. బందిమాగధ స్తోత్రాలతో సంతోషిస్తూ ఉన్నారు. కరకంకణాలు మ్రోగేటువంటి విధంగా యువతులు వింజామరలు వీస్తూ ఉన్నారు ధర్మరాజుకి. మయసభా భవనంలో నిర్మింపబడ్డ సింహాసనం మీద ఇలా కొలువు తీరి ఉన్నటువంటి ధర్మజుని చూచి కృష్ణుడు సంతోషించాడు. అద్భుతమైనటువంటి ఒక మయసభ ఉన్నది. ఆ సమయంలో దర్భిమానమైనటువంటి దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. వచ్చి స్వర్ణమయాలైనటువంటి మణిభూషణములు ధరించి రాజసం ఉట్టిపడేటువంటి విధంగా తేజస్సుతో తమ్ములు, రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవించేటువంటి ఆ ధర్మరాజుని సమక్షానికి విచ్చేశాడు దుర్యోధనుడు. ధర్మరాజు సమక్షానికి వచ్చాడు దుర్యోధనుడు. ఇలా వచ్చిన దుర్యోధనుడు మయసభలో కాలు పెట్టాడు. అది మయసభ. మయసభలో కాలు పెట్టాడు దుర్యోధనుడు. సలిలములే నిఠావున వల్లు వల్లు వెస మెసగ దిగి వారకతో ఎంబులు గల చోటన్. దుర్యోధనుడు మయసభా మధ్యలో కాలు పెట్టాడు.
మాయామయమైనటువంటి ఆ సభలో వీరులు లేని స్థలంలో కట్టుకొన్న దుస్తులు ఎగబట్టుకొని నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని దుర్యోధనుడు భ్రమకు లోనైనాడు. ఒకచోట నీరు లేనట్లుగా ఉన్నది, నీరు ఉన్నట్లుగా ఉంది. నీరు ఉన్నట్లుగా ఉన్న చోటేమో ధవతులు ఎత్తుకొని నడిచాడు. అరే నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు లేవు కదా అనుకుంటే నీళ్లతో ధవతంతా తడిసిపోయింది. నీళ్లు లేని స్థలంలోనేమో కట్టుకున్న దుస్తులు ఎగబట్టుకొని వెళ్ళాడు. నీళ్లు ఉన్న స్థలంలో దుస్తులు తడుపుకొని దుర్యోధనుడు భ్రమకు లోనైనాడు. పొరపాటు పడ్డాడు. నీళ్లు ఉన్నవా లేవా? ఉన్నట్లు ఉన్నాయి, లేనట్లు ఉన్నాయి. ఓహో ఈ మయసభా భవనంబు అంటారు కదా, ఉన్నది లేనట్లుగాను లేది ఉన్నట్లుగాను మతి భ్రమించుచున్నది, ఈ రచన చమత్కృతి ఏమో కాని అంటుంటారు. అద్భుతమైనటువంటిది మయసభ. ఈ విధముగా భ్రాంతికి లోనైనటువంటి దుర్యోధనుడు చూచి భీముడు నవ్వాడు. ధర్మరాజు సైగ చేశాడు భీముడిని నవ్వద్దు అని. లెక్క చేయలేదు భీముడు. ఎలా నడవాలో తెలియదు. అందమైనటువంటి గృహాలు నిర్మించాడు కదా మయుడు, ఇలాంటి భవనం ఆయనకి లేదు. హస్తినాపురంలో ఏమైనా జయిస్తేనే కదా ఆయన, ఇంత సంపద ఏనాడైనా చూస్తేనే కదా. తన సంపదను చూసుకున్నాడే కానీ రాజులు ఇచ్చినటువంటి సంపద, ఇలా దాన ధర్మాలు చేయటం, ఈ వైభవం. అప్పటికే దుర్యోధనుడు అసూయతో ఉన్నాడని ధర్మరాజు గ్రహించి భీముని వారించాడు. లెక్క చేయక కృష్ణుని యొక్క ఆమోదంతో అక్కడ ఉన్నటువంటి రాజులు స్త్రీలు పెద్దగా పకపక నవ్వారు. సభలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధను తన పట్టణానికి వెళ్ళాడు. అందరూ ఆడవాళ్ళు, శ్రీకృష్ణుని యొక్క పరివారం, ద్రౌపది అందరూ ఉన్నారు అక్కడ. అందరూ నవ్వారు. భీముడు నవ్వాడు. అందరూ ఒక్కసారి నవ్వొచ్చింది. అవమానం జరిగింది. సభలో సభాసదులు హేళాకోళంతో కోలాహలాన్ని చూచి ధర్మరాజు చిన్నపోయినాడు. అందరూ ఎందుకు అలా పెద్దగా నవ్వారు? వెళ్ళిపోయినాడు దుర్యోధనుడు. భూభారాన్ని నివారించడానికి అవతరించినటువంటి శ్రీకృష్ణుడు దుర్యోధనుడు జరిగినటువంటి అవమానాన్ని గమనిస్తూ మౌనం వహించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు ఊరుకుంటాడా? కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర వీడ్కొలిపి కుశస్థలమునకు వెళ్ళిపోయినాడు. ఆయన రాజులను బంధవిముక్తులను చేయడం, శిశుపాలుణ్ణి వధించడం, ధర్మజుని యొక్క యజ్ఞాన్ని రక్షించడం మొదలైనటువంటి శ్రీకృష్ణుని యొక్క విజయగాథలు ఇవన్నీ ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి వింటున్నారు. రాజులను ఏ విధముగా జరాసంధుని సంహరించి రాజులను బంధవిముక్తి చేశాడో ఇది శ్రీకృష్ణుని యొక్క లీలలు. శిశుపాలుని ఎలా వధించాడో శ్రీకృష్ణుని యొక్క దివ్య పరాక్రమం. ధర్మజుని యొక్క యజ్ఞాన్ని ఏ విధంగా రక్షించాడో ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. ఇవి విజయగాథలు చదివినా విన్నా ఇప్పుడు నేను చెప్పినప్పటికీ మీకందరికీ సౌభాగ్యములు మోక్షములు సిద్ధించునుగాక, సర్వ పాపముల నుండి విముక్తి చెందుతారు మీరందరూ అని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుతో శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములన్నిటినీ చక్కగా వివరిస్తున్నాడు. ఇంకా వివరిస్తాను వినమని, ఆలకించమని సుఖయోగీంద్రుడు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి కాంతులను తెలియజేస్తున్నాడు, వైభవాన్ని. రుక్మిణీ పరిణయ సందర్భంలో శిశుపాలునికి సహాయంగా వచ్చిన సైన్యంతో సహా కృష్ణుణ్ణి ఎదిరించి అతని చేత చావు దెబ్బలు తిని పరాజితులైనటువంటి రాజులలో సాల్వరాజు ఒకడు. సాల్వుడు అని పేరు కలిగినటువంటి రాజున్నాడు. ఇతడు శ్రీకృష్ణ పరిణయం అప్పుడు రుక్మిణీదేవి అక్కడికి వచ్చాడు. భీష్మకుడు కుండిన నగరం వచ్చాడు. శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్ళడం, అక్కడ సైన్యంతో పోరాడడం, అలా చావు దెబ్బలు తిని పరాజితుడైనటువంటి వారిలో సాల్వుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు. వాడు అసూయాగ్రస్తుడై ముండిపత్తులతో సమస్త యాదవులను నాశనం చేస్తానని జరాసంధుడు మొదలైనటువంటి రాజుల సమక్షంలో ప్రతిజ్ఞ చేపట్టాడు. ఇప్పుడు జరాసంధుడు మరణించాడు అనుకోండి, ఇంతమందిని జయిస్తాడా, యాదవులందరినీ నాశనం చేస్తా. అతడు అత్యంత నిష్ఠతో తన ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు సాల్వుడు. ఆ సాల్వుడు ప్రతిదినం
పిడికడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలతో పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. చెదరనటువంటి భక్తితో ఈశ్వరుని పాదాలపై మనస్సు నిలిపి 1 సంవత్సరం తపస్సు చేస్తే అతని భక్తికి మెచ్చి శివుడు సంతోషించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై సాల్వుణ్ణి అడిగాడు, నీకు ఏ వరం కావాలో కోరుకో అని. సాల్వుడు ఈశ్వరునికి నమస్కారం చేసి ఆనందంతో అంటున్నాడు, ఓ స్వామి, నన్ను రక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను, చిత్తగించు స్వామి. ఈశ్వరా, ఓ ఈశ్వర, గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర వరులచే సాధ్యపడక, గరుడ గంధర్వ యక్ష రాక్షస దేవతలు సాధ్యం కానిదై నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశ మార్గాల్లో సంచరింపగలిగినటువంటి వాహనాన్ని నాకు ప్రసాదించు స్వామి. సాధ్యము కానిదై అంటే దేవతలు ఇప్పటికి చేస్తున్నారు విమానాల్లో, వాళ్ళకంటే కూడా గొప్పదైనటువంటి ఆకాశంలో సంచరించేటువంటి ఒక వాహనాన్ని నాకు ఇవ్వు. సాల్వుడు ఈ విధంగా ప్రార్థిస్తే వాని కోరికను తగినటువంటి పట్టణాన్ని నిర్మించి ఇమ్మని మయుణ్ణి ఆదేశించాడు. సాల్వుడి కోరినటువంటి విధంగా. సరే, అతడు చిత్తము నమస్కరించాడు. కాలగమనము, మిక్కిడి పొడవు వెడల్పు కలిగిన లోహమయమైనటువంటి ఒక పట్టణాన్ని నిర్మించి దానికి సౌభగమని పేరు పెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వారు ఆనందంతో అధిరోహించి యాదవుల మీద తనకున్నటువంటి పూర్వ విరోధాన్ని తలచి గర్వంతో కన్ను మిన్ను కానకుండా నిజ సేనా సమేతంగా ద్వారక నగరాన్ని ముట్టడించాడు సాల్వుడు. ద్వారకా నగరంలో నదులు, ఉపవనాలు ధ్వంసం చేశాడు. ద్వారకా నగరం ఎవరిది? శ్రీకృష్ణ భగవానుడిది. సరస్సులు, బావులు పూడిపించాడు. కోటలను తలకిందు చేశాడు. అగర్తలను పాడు చేశాడు. కోట గోడలను పడగొట్టించాడు. ప్రాకారాల మీద బురుజులను త్రోయించేశాడు. యంత్రాలు, ధ్వజ పతాకాలు నరికించాడు. గోపురాలని, మిద్దెలని, మేడలని, చంద్రశాలను చిన్నాభిన్నం చేశాడు. పట్టణంలో బంగారాన్ని, రత్నరాసులు మొదలైనటువంటి సమస్త వస్తువులను కొల్లగొట్టాడు. ప్రజలను చెరపట్టాడు. అధికారులను అవమానించాడు. ఈ విధంగా సాల్వుడు ద్వారకలో ఉన్నటువంటి ప్రజలందరినీ అనేకమైనటువంటి బాధలు పెట్టాడు. సాల్వుడు అంతటితో వదిలిపెట్టలేదు. విమాన సహితంగా సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుంచి దిమ్మలు, చెట్ల కొమ్మలు, గులక రాళ్ళు కురిపిస్తూ ద్వారకా నగర వాసులను బాధ పెట్టాడు. సుడిగాళ్ళు ప్రయోగించి కల్లోలం చేశాడు ఈ సాల్వుడు. ఆ సమయంలో త్రిపురాసురుల వల్ల బాధపడిన మహీమండలంలాగా ద్వారకా నగరం సాల్వుని చేత మిక్కిలి ఇక్కట్ల పాలై దుఃఖంతో కలత చెందింది. ఆ అద్భుతమైనటువంటి ద్వారకా నగరం ఇప్పుడు కలత చెందింది. అది చూచి మహాయశస్వి, అధిక శ్రేష్ఠుడైనటువంటి ప్రద్యుమ్నుడు, అంటే శ్రీకృష్ణుని యొక్క కొడుకు, ప్రజలను భయపడవద్దని మహోత్సాహంతో అస్త్రశస్త్రాలు ధరించి సైన్య సమూహం సేవిస్తూ ఉంటే మీనకేతనం ప్రకాశిస్తూ ఉండగా ఉన్నతమైనటువంటి రథాన్ని ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు ప్రద్యుమ్నుడు. సమయంలో బలపంతులైనటువంటి గదలు, రకరకాలైనటువంటి అందరూ కూడా, యాదవ వీరులందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. సాంబుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ప్రద్యుమ్నునితో పాటు. ప్రపంచం దద్దరిల్లుతున్నది. తాను ధరించినటువంటి అనేక విధములైనటువంటి ఆయుధాలు సూర్యకాంతి బింబాలను కూడా కప్పివేస్తున్నాయి. ఈ యాదవ వీరులు చతురంగ బల సమేతులై అరివీర భయంకరమైనటువంటి ఆకారాలతో రణరంగానికి బయలుదేరారు వీళ్ళందరూ. ఈ విధంగా యాదవ సైన్యం ప్రద్యుమ్నుని యొక్క రథాన్ని దాటి ముందుకు పోయి సాల్వుని యొక్క బలాబలాలను ఎదిరించి అప్పుడు ఆ రెండు పక్షాల సైన్యానికి తగిలినటువంటి సంకుల సమరం భయంకరంగా ఉంది. దేవ దానవ సంగ్రామాన్ని, యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నది. అల్లెత్రాడుల యొక్క టంకారాలు, ధ్యాటంకారాలు, ధ్యాయ టంకృతులన్ అంటే
అల్లెత్రాడుల యొక్క టంకారాలు, మద గజాల ఘింకారాలు, భటుల హుంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు భూమి ఆకాశాలు నిండిని. అల్లెత్రాడుల టంకారాలు, మద గజాల ఘింకారాలు, భటుల యొక్క హుంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు భూమి ఆకాశాలు అంటుతూ ఉన్నాయి. సాల్వుడు యాదవులు యుద్ధం చేస్తూ ఉంటే గుర్రాల గిట్టల వలన, రథచక్రాల వలన, భటుల యొక్క పాదఘట్టల వల్ల లేచినటువంటి ధూళి ఆకాశాన్ని చీకట్లోని కంపివేసింది. చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తుల కాంతుల గగన సంచారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. ఈ కత్తులు తలతలకి చీకట్లు పోతున్నాయి, ఈ ధూళికేమో చీకటి. ఆకాశమంతా వ్యాపించింది. ఆకాశ మార్గాన వెళ్ళే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. గగన సంచారులు. యాదవ సాల్వ సైన్యం పరస్పరం ఎదిరించింది. యాదవులు సాల్వ సైన్యాన్ని ఎదిరించారు. పరస్పర శర పరంపరలు కురిపిస్తూ ఉంటే మహాగదలతో తలపై బాదుకుంటూ, క్రోధంతో కన్నులు మిన్నులు కానకుండా నిప్పు రవ్వలు భయంకరంగా కన్నులలో నుంచి రాలుస్తూ పోరాడారు. సాల్వుడు, యాదవరాజులు. ఆ సమయంలో అదంతా చూస్తున్న ప్రద్యుమ్నుడు వీరావేశంలో విజృంభించి సూర్యుడు తన కిరణాలతో కారు చీకట్లను పటాపంచలు చేసినటువంటి రీతిగా దివ్యాస్త్రాలతో సాల్వుడు వచ్చి మాయా జాలాన్ని భేదించాడు. అనంతరం అతిరథుడైనటువంటి ప్రద్యుమ్నుడు 25 బాణాలతో సాల్వుని యొక్క సేనాపతిని నొప్పించి పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని యొక్క మూపు పగలగొట్టి లయ భైరవుడిలా విజృంభించాడు. లయకారకుడైనటువంటి కాలభైరవుడిలా విజృంభించాడు ప్రద్యుమ్నుడు. 10 అమ్ములున్ మనుజపాల వరేణ్యులనొచ్చి రోషమున్ కదురగా. ప్రద్యుమ్నుడు 10 బాణాలు ప్రయోగించాడు. సాల్వుని యొక్క మిత్రుడైనటువంటి రాజశ్రేష్ఠులను నొప్పించాడు 10 శరములతో. 3 శరములతో ప్రయోగించి గ్రధ గజాశ్వములను పడగొట్టాడు. ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులందరినీ చిందరవందర చేశాడు. ఈ విధంగా ప్రద్యుమ్నుడు ఎదురుడైనటువంటి విధంగా పరాక్రమించాడు. ధైర్యంతో మేరు పర్వతంతో సమానమైనటువంటి ప్రద్యుమ్నుడు అద్భుత పరాక్రమాన్ని తిలకించి ఉభయ సైన్యాలు కూడా ఆ ప్రద్యుమ్ను యొక్క దివ్యమైనటువంటి పరాక్రమాన్ని ప్రస్తుతించినాయి. సాంబుని సాల్వ విభుడు సాయక జాలములేచి నొప్పించినన్. ఆ సమయంలో సాల్వుడు సాంబుని మీద బాణప్రయోగం చేసి నొప్పించాడు. సాంబుడు ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుని యొక్క వక్షస్థలాన్ని 15 బాణాలతో కొట్టి 20 ప్రయోగించి సౌరభ విమానాన్ని అల్లాడేటట్లు చేశాడు. ఆకాశంలో తిరిగేటువంటి విమానాన్ని. రథిక శ్రేష్ఠుడైనటువంటి గదుడు రాకు ముఖము లాంటి బాణాలు పరపించి శిరస్సులను భేదించి అనేక మందిని నేలకూలుస్తూ మొక్కబోని పరాక్రమంతో ఆకాశంలో దేవతలు ప్రస్తుతించేటువంటి విధంగా అతడు విజృంభించాడు. ఇక సాత్యకి చండ రోషంబున, సాత్యకి కూడా చతురంగ బల సమేతుడై మహాకోపంతో సౌభక విమానమనేటువంటి చీకటిని సూర్యకిరణముల వంటి తన వాడి బాణాలు ప్రయోగించి పటాపంచలు కావించాడు. అతని పరాక్రమానికి సైనిక సమూహం బహువిధాలుగా ప్రశంసించింది. భానుబిందుడు శత్రుసైన్యమనేటువంటి అరణ్యం తీవ్రమైనటువంటి దావానల వంటి తన బాణ సమూహంతో భస్మిపటలం చేశాడు. ధనుర్విద్యా కౌశలానికి దేవతా సమూహం ఆనందించారు. ఇక చారుధేష్ణుడు అని పేరు కలిగినటువంటి ఆయన కోపంతో సాల్వుని యొక్క దండనాదులందరినీ సంహరించి సింహనాదాన్ని చేశాడు ఆయన. సైన్యాన్ని మొత్తాన్ని అనేకమైనటువంటి రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు యాదవ సైన్యం. అప్పుడు సారణుడు విజృంభించి బాహుబలాన్ని శత్రువులు భయపడేటువంటి విధంగా కుంతాలు, బాణాలు, గదలు, కత్తులు
ఆయుధాలతో సాల్వుని యొక్క గుర్రాలని, ఏనుగుల్ని, రథాన్ని ధ్వంసం చేసి సైనికులను చెల్లాచెదురు చేశాడు. సారణుడు అని పేరు కలిగిన ఆయన. అక్రూరుడైతే అతని కుమారుని పరాక్రమంతో మెరసి చక్రాది అనేకమైనటువంటి సాహసాలను చేసి శత్రువులను ఎదిరించాడు. కృతవర్మ శత్రువుల కవచాలు భేదించాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని విరోధులను పారిపోతున్నా సరే ఆపి సంహరించాడు. అప్పుడు సాల్వుడికి చాలా కోపం వచ్చింది. అతడి సౌరభక విమానం తన మాయా ప్రభావంతో విజృంభించింది. సాల్వుడికి కోపం కలిగింది. సౌరభ విమానం, ఆకాశంలో పయనించేటువంటి విమానం కావాలని ఈశ్వరుని చేత తపస్సు చేసి మెప్పు పొందాడు కదా సాల్వుడు. ఆ సౌభక విమానం మాయా ప్రభావంతో ఒకసారి ఆకాశంలో కనపడుతుంది, మరొకసారి భూమి మీద నిలుస్తుంది. ఒకసారి కొండ శిఖరం మీద వర్తిస్తుంది, ఒకమారు సముద్ర గర్భంలో విహరిస్తుంది. ఒకమారు మరుక్షణంలో అనేకమైనటువంటి రూపాలతో ప్రత్యక్షమవుతుంది. ఒకమారు చుట్టూ ప్రాకారాలతో చూపబడుతుంది. ఒకమారు ఏమీ లేకుండా ఉంటుంది, ఒకసారి తిరిగి భయంకరంగా దర్శనమిస్తుంది. ఈ రీతిగా విమానం శత్రువులను కలవరపరుస్తున్నది, పెక్కు రీతులుగా జరుగుతున్నది. ఈ విమానాన్ని చూసినటువంటి యుద్ధ వీరులకు ఆశ్చర్యం. ఈ సౌభగ విమానం విజృంభించేసరికి మున్ముందు యాదవ సైన్యం వల్ల భీతి చెందిన తన సైన్యాన్ని సాల్వుడు మళ్ళీ యుద్ధోన్ముఖుల్ని చేశాడు. యాదవ సైన్యం వల్ల భయపడుతున్నటువంటి తన సైన్యాన్ని ఈ విమానపు యొక్క వివిధమైనటువంటి భంగిమలతో ప్రదర్శించి వారికి ధైర్యాన్ని కోల్పాడు. సాల్వుడు యాదవ సైన్యం మీద అగ్నిజ్వాలల వంటి బాణాలను ఎడతెరిపి లేకుండా ప్రయోగించాడు. అయినా సైన్యం చెక్కు చెదరక వెనుకంజ వేయక ధైర్యంతో యుద్ధంలో నిలిచింది యాదవ సైన్యం. ఇరుపక్షాలు పౌరుషంతో పోరాడుతున్నారు. కొందరు ద్వంద్వ యుద్ధాలు చేస్తున్నారు. మునుపు ప్రద్యుమ్నుని చేత బాణాలతో దెబ్బతిన్న సాల్వుని మంత్రి ఒక ఆయన ఉన్నాడు, జుమ్నుడు. గదను ధరించి ప్రద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ఇదే తగిన సమయమని నేర్పురతనము, బలపరాక్రమాలు వెల్లడించాడు. ద్యుమ్నుడు గదతో ప్రద్యుమ్నుని యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బతో తన మేను గగురుపొడిచిన చేతులతో అస్త్రశస్త్రాలు ధరించి వదలనటువంటి కనులు మూతబడి మూర్ఛపోయినాడు ప్రద్యుమ్నుడు. యుద్ధధర్మం తెలిసినవాడు, నీతిశాస్త్ర పారంగతుడు, దారుకుని కుమారుడు అయిన సారథి రథాన్ని మరలించి రణభూమి నుంచి పక్కకు తోలుకుపోయినాడు. ఈ కొంచెము సేపు ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. ఈ ప్రద్యుమ్నుడు మనోహరమైనటువంటి యుద్ధం, భయంకరమైన యుద్ధం, ఆశ్చర్యాన్ని కొలిపే యుద్ధం. ప్రద్యుమ్నుడు సారథిని చూసి ఇలా మందలించాడు. అంటే ప్రద్యుమ్నుడు కొంచెం దెబ్బతింటే మూర్ఛపోతే సారథి తీసుకెళ్ళాడు. కృష్ణుడు బలరాముడు ఎగతాళి చేసేటట్లుగా, ఓ సారథి, శత్రువులను నవ్వేటట్లుగా రథం మీద నుండి రథాన్ని తప్పించి, రణభూమి నుండి రథాన్ని తప్పించావు, అపకీర్తి తెచ్చుకొచ్చి పెట్టావు నాకు. ఇప్పుడు పిరికివాడై ప్రద్యుమ్నుడు యుద్ధాల నుంచి పారిపోయినాడు అంటారు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ విధంగా యుద్ధరంగం నుంచి ఎప్పటికీ తిరిగి వెళ్లరు. ఇలా పలుకుతున్నటువంటి ప్రద్యుమ్నుడికి సారథి అన్నాడు, మహారాజా, శత్రువుల చేత రథికుడు నొప్పించినప్పుడు సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడు పరస్పరం రక్షించుకోవాలి. మీకు దెబ్బ తగిలితే నేను రక్షించాలి, నాకు దెబ్బ తగిలితే మీరు రక్షించాలి. ఇది ధర్మం, యుద్ధ ధర్మం. కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికే ఇలా చేశాను. నీవు బాధక విరోధులను నిరోధించడానికి ప్రయత్నించు అన్నాడు. అపార బల సంపన్నుడైనటువంటి ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించి ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ ద్యుమ్నుని మీదకు తిరిగి రథాన్ని తోలించాడు. అత్యద్భుతమైనటువంటి ప్రద్యుమ్నుడు ద్యుమ్నుని సమీపించాడు. అవక్ర విక్రమ పరాక్రమంతో 8 బాణాలు ప్రయోగించి శత్రువు యొక్క శరీరాన్ని పగలగొట్టాడు. 4 బాణాలతో వాడి గుర్రాలను కూల్చాడు. 1 బాణంతో సారథిని చంపాడు. 2 బాణాలతో వాని పతాకాన్ని, ధనుస్సును నుగ్గునుగ్గు చేశాడు. చివరకు ప్రద్యుమ్నుడు తన పదునైన బాణంతో ద్యుమ్నుని యొక్క కంఠాన్ని దునుమాడి విజయాన్ని సాధించాడు ప్రద్యుమ్నుడు. అట్టి దివ్యమైనటువంటి భవ్యమైన నవ్యమైన మనోహరమైన
అత్యద్భుతమైనటువంటి భాగవతాన్ని విని రేపు కూడా మనం తరిద్దాం ఇదే సమయానికి. స్వస్తి. భాగవతం శ్రీ